ప్రార్థన ద్వారా అనేకమైనవి తేబడును. మత్తయి 26:41 మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. అదేవిధంగా లూకా 18:1 విసుకక నిత్యము ప్రార్థన చేయడి. కర్మేలు పర్వతంపై ఏలియా వర్షం కురవాలని ప్రార్థింప మొదలుపెట్టగా వర్షం పడుటకు ఏ సూచన కనబడలేదు. అయితే ఏలియా ఆకాశం వైపు చూడలేదు కానీ దేవుని ఎదుట మోకరించి పట్టుదల కలిగి ప్రార్థించుచుండెను. ఏ మాత్రము ప్రార్థించటం మానలేదు. సముద్రంలో నుండి ఒక మనిషి అరచేయి అంత మేఘము పైకి వచ్చుచున్నదని తన దాసుడు 7వసారి వచ్చి చెప్పు వరకు అతడు ప్రార్థించుచుండెను. తన ప్రార్థనకు జవాబు వచ్చే వరకు ఏలియా ప్రార్థన ముగించలేదు. జార్జ్ ముల్లర్ గారు రాసిందేమనగా, జవాబు వచ్చే వరకు ప్రార్థించడం మానవద్దు. నా యవ్వన కాలపు స్నేహితుడు 2 కుమారుల కొరకు నేను 52 సంవత్సరాల నుండి ప్రతిదినం ప్రార్థించుచున్నాను. వారింకనూ మార్పు చెందలేదు, కానీ వారు తప్పక మార్పు చెందుదురు. దేవుని పిల్లల అతి పెద్ద తప్పు ఏదనగా వారు ప్రార్థనలో కొనసాగరు. ప్రార్థించుటకు పూనుకొని పట్టుదలగా ప్రార్థించరు. దేవుని మహిమార్థం వారేదైనా కోరినట్లయితే దానిని పొందు వరకు వారు తప్పక ప్రార్థించవలను. ప్రియ స్నేహితులారా, మన ప్రార్థన జీవితం ఏ విధంగా ఉన్నది? పట్టుదలగా ప్రార్థించకనే మనం అనేక సార్లు మన ప్రార్థనలకు జవాబు పొందము. అలా జవాబులు పొందనప్పుడు ఇతరుల వారైనా మన సమస్యలను పరిష్కరించుదురని దేవుని మీద నుండి మన దృష్టి వారిపై నుంచుదుము. కానీ దేవుడు జవాబు ఇచ్చే వరకు మన ప్రార్థన ఎన్నటికీ పూర్తి కాదు. దేవుడు మనకు జవాబు ఇచ్చున్నాడు నిశ్చేత మన హృదయాల్లో కలిగే వరకు మనం ప్రార్థించునే ఉండవలసి ఉన్నది. మనము చేయి ప్రార్థన త్వరగా ఆపివేస్తే మనము దేని కొరకు ప్రార్థించుచున్నామో అది ఆగిపోవచ్చు అని ఒక రచయిత రాసిరి. జార్జ్ ముల్లర్ గారు 52 సంవత్సరాలుగా చేసిన ప్రార్థన జవాబు పొందకపోలేదు అని మీకు తెలుసా? ఏ 2 కొరకైతే ఆయన ప్రార్థించినో వారిలో ఒకరు ముల్లర్ గారి అంత్యక్రియల సమయాన క్రైస్తవునిగా మారెను. మరొకరు కొన్ని సంవత్సరాల తర్వాత మారెను. కనుక మనము మన ప్రార్థనలు జవాబు వచ్చే వరకు పూర్తిగా కొనసాగించదము. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, పట్టుదల కలిగి ప్రార్థించి కృపణము. నా ప్రార్థనలకు నీ నుండి జవాబు పొందనప్పుడు అధైర్యపడక జవాబు వచ్చే వరకు ప్రార్థించుటకు సహాయం చేయము. వెనుదిరుగువానిగా ఉండనీయకుండా సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.